హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం అయితే చిన్నప్పుడు అందరికి ఇష్టమైన ప్లాంట్స్ వర్సెస్ జాంబీస్ 2 గేమ్ అయితే ఆడబోతున్నాం. సో లెవెల్ 5 నుంచి కంటిన్యూ చేయబోతున్నాం. అది కూడా మా ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు, వైష్ణవ్ అని, వారితో అయితే ఆడబోతున్నాం అనమాట. ఇదిగోండి, ఆల్రెడీ తనైతే ఒక ఎపిసోడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అయితే కంటిన్యూ చేయబోతున్నాం మేమిద్దరం. సో పేరు చూసారు కదా, క్యాగ్ వైటీ అని పెట్టా. ఈడేందో ఇందాక నుంచి ఏందో చూస్తున్నాడు, కానీ ఏం అర్థం కావట్లేదు. సర్లేండి, వాడిని వదిలేండి, ఇంకా స్టార్ట్ చేసేద్దాం లెవెల్ 5 నుంచి. గైస్, వీడేందో ఎవడో వచ్చాడు, ఈడేం తిట్టున్నాడు, స్నైపర్ తల మీద తవా పెట్టుకున్నాడు, ఫ్యాన్ పెట్టుకొని వచ్చాడు వీడు. పెట్టుకుని వచ్చినట్టున్నాడు జాంబీలు. అంటే ఇప్పుడు మనం లెవెల్ 4లో అది చేసాం కదా, షవల్ వచ్చింది కదా, అది ఎట్ట తీయాలి అని అట్ట సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి? కీప్ డిగ్గింగ్. ఓకే రే, ఎస్. ఈడు మళ్ళా వచ్చాడు, ఈడు వచ్చాడంటే తలనొప్పి. వాల్నట్ బ్రష్ చేయమంటారు రోజు. మాట్లాడుతున్నాడు. జాంబీస్ అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ పెడదామా? పెట్టేసేయి. ఒరే 2 కొబ్బరికాయ. ఒరే పెట్రా. ఓహో ఇట్లానా, నాకు అర్థమైందిలేండి గైస్. వాళ్ళ మీద తీసుకొని వచ్చేస్తే వాళ్ళు పడిపోతారు గైస్. కరెక్ట్గా దాని మీద పెట్టి. ఓకే, దీని మీద పెట్టా. ఈడు పెద్ద సైకో గడిగేసి ఈడు కొబ్బరికాయ పెట్టుకొని తీసుకొచ్చి. ఎస్, ఒక్కసారికి 2 దెబ్బలు కూడా పడతాయి సార్ గైస్ ఒక్కసారి. ఎస్ పడింది. హ్యూజ్ అప్పుడు ఈ కొబ్బరికాయలు వాడదాం. కొబ్బరికాయ కాదు, అదే వాల్నట్. రే ఇదేంద్రా ఇది, ఇక్కడ పెడదాం. ఎక్కువ దెబ్బకి 2 ఇక్కడ ఇది పెట్టేద్దామా? పెట్టేద్దాం ఒక్క దెబ్బకి. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, 4-5 అయిపోయారు దానివల్ల. ఓకే, కొబ్బరికాయలు మనం కాపాడుతున్నాయి. రే ఇది ఇక్కడ నుంచి వస్తున్నాడు, పెద్ద పిత్రేవాడు. ఇది హ్యూజ్ వే వచ్చినప్పుడు వాడదామా? ఎస్, అప్పుడే వాడాలి. వీడు మా ఫ్రెండ్కి అయితే బాగా వచ్చేసి, అందుకే వాడిని పిలిచాను. నాకు అసలు ఇప్పుడే ఆడడం, మనం మైండ్ క్రాఫ్ట్ ఆడడానికే సరిపోయాయి. ఇది ఎక్కడ ఆడేది మనం? ఓకే, ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. హ్యూజ్ వేస్ రాక ముందే పెట్టేసాడు వాడైతే. ఒక్క దెబ్బకి 2 కొని పడిపోయినారు. చూస్తున్నారు కదా, హ్యూజ్ వేవ్ కి ముందే చాలా మంది వస్తున్నారు. అంటే హ్యూజ్ వేవ్ అప్పుడు ఇంకా ఎంతమంది వస్తారో 400. సో మన గురించి తెలుసు కదా గైస్. హ్యూజ్ వేవ్ ఆఫ్ జాంబీస్ ఈజ్ అప్రోచింగ్. చెర్రీ నుంచి పెట్టు అలానే. ఓకే, కొబ్బరికాయలు విసిరేసి. కొబ్బరికాయలు కాదు, వాల్నట్. అదేలే. ఎస్, పాపం జెండా పట్టుకొని ఏందో వచ్చాడు, కాకపోతే అప్పుడే పోయాడు. ఓకే, ఇప్పుడు చెర్రీలు అయితే వాడద్దాం. కొబ్బరికాయ చెర్రీ వాడు. ఇప్పుడు చెర్రీ వాడితే వాళ్ళకని అంతే. నువ్వైతే చెర్రీ వాడేసి. అది కూడా చూస్తున్నారు కదా గైస్, 2 పోయారు. ఇక్కడ ఎక్కువ మంది వస్తున్నారు, 3 వచ్చారు. వాడొక్కడు మిగిలాడు, ఎందుకో పాపం, వాడికి ఏం పట్టింది. ఇక్కడ చెర్రీ పెట్టేస్తున్నా గైస్. ఇంకొక్కడే మిగిలాడు గైస్, వాడిని కూడా వేసేద్దాం. నీకు ఎంజాయ్ రా, నువ్వు చాలా స్పెషల్ మాకు. సో ఓకే, మాకు వచ్చేసి ఇదైతే వచ్చింది. సపోటా పండు లాగా ఉంది. సపోటా లాగా ఉంది, చూస్తుంటా గైస్. పొటాటో మైన్ వచ్చింది మనకు వచ్చేసి. ఎక్స్ప్లోర్స్ ఆన్ కాంటాక్ట్ బట్ టేక్స్ టైమ్ టు ఆర్మ్ ఇట్ సెల్ఫ్ అంట. అది కొంచెం అంటే పెరగడానికి టైం తీసుకుంటుందంట గైస్. సో కంటిన్యూ చేద్దాం, నెక్స్ట్ లెవెల్ కూడా ఆడేద్దాం. సో మనకి దీంట్లో వచ్చేసి ఫ్రోజన్ పీ షూటర్. వీడేంద్ర వీడు, వాడేంది అట్టున్నాడు వాడంతే. సో తొందరగా మనం వచ్చేసి పెట్టా. ఇదేంటి రేఖ? నో, అసలుకే యాడ్లు తట్టుకోలేకపోతున్నాను, మళ్ళీ ఇదేంది ఇది. సో మనకు వచ్చేసి చాలా ఉన్నాయి. దీంట్లో కనుక మనం గెలిస్తే ఫ్రాజన్ బాబు వస్తాడు. ఫ్రోజన్ పీ షూటర్. మనం దాన్ని ఫ్రాజన్ బాబు అన్నారు.
ఫ్రోజన్ బాబు అయితే మనకైతే అందుబాటులో ఉంటుంది. పెట్టేరా అక్కడ తీసుకొని వచ్చి ఒకటి. ఇక్కడ అక్కడ కాదు, అది కొంచెం టైం తీసుకుంటే కారణం. ఓకే, కొబ్బరికాయ నేను పెట్టానా? సో ఇది వాల్నట్ అన్నాం మనం. కొబ్బరికాయ కొబ్బరికాయ వెళ్ళిపోద్ది, గమ్ముకుంది. వద్దు, వాడు వచ్చినప్పుడు అదే వెళ్ళొద్దు. ఇది ఎక్కడ పెడదాం? ఓకే గాయస్, అదిగోండి గాయస్, అది బయటకు వచ్చింది. వాడు ఇప్పుడు వీడియో చూస్తేనే వస్తుందిరా. ఎస్, లేచింది మన సపోటా పండు. ఇప్పుడు వాడు లేపద్దు గాయస్, లేపిద్ది కంటే దారుణంగా అయిపోయాడు గాయస్. రే ఇక్కడ పెడదామా? పీ షూటర్ని పెట్టేసి సన్న ఇక్కడ పెడదాం. సన్ఫ్లవర్ సన్ఫ్లవరు ఇన్ని చూసుకుంటుంది అండి. పీ షూటర్ మళ్ళీ ఎక్కడ 225 వచ్చాయి అప్పుడే. పెట్టేసి సన్ఫ్లవర్స్ పెట్టి ఫస్ట్. సన్ఫ్లవర్స్ పెట్టి ఇంకా ఈ లైన్ అంతా సన్ఫ్లవర్స్ పెడతాం గైస్. ప్రతి గేమ్లో అంతే గైస్. అట్లానే కొంచెం ఈజీగా ఉంది. నెక్స్ట్ లెవెల్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటాయి. ఒకవేళ మీకు కనుక నచ్చితే మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ కావాలని కామెంట్ చేయండి గైస్. ఖచ్చితంగా మర్చిపోబాకండి. దీనికైతే లైక్స్ టార్గెట్ 20 అయితే ఇస్తున్నాను. 20 వద్దులేరా, మరీ ఎక్కువ. ఒక 5 చేయండి చాలు. మీరు సరే గైస్, మీ సపోర్టే మాకు అండగా మారుతుంది. అవును, 20 చేయండి ఫస్ట్ చాలు. ఎంతో కష్టపడి ఎడిట్ చేసుకొని వీడియోస్ చేస్తున్నాము, మీరు చూస్తారని. ఓకే, సో మావాడైతే పీ షూటర్స్ అన్ని దగ్గర పెట్టేస్తాడు. అన్ని దగ్గర పెట్టి చూస్తున్నారు కదా గైస్. ఓకే రే, ఇక్కడ ఎవరు లేదు. వద్దు, కొబ్బరికాయ పండు. ఇప్పుడు మాట ఒరే, అదెందుకురా? పీ షూటర్ పెట్టుకునే వాళ్ళు ఈడొచ్చాడు రా, కట్ట పిత్తిరాడు. వీడికి 2 పక్క అంతే కదరా? అంతే, లేకపోతే వాడు ఏందో అట్టున్నాడు. ఈ కొబ్బరికాయ తినేసే లోపల ఆడు వెళ్ళిపోతాడు. అనుకోబాకు. సపోటా పండు లేరా, లేచాడు. వీడి కొబ్బరికాయ అట్లెట్ జాంబీ వస్తుంది గాయస్. మనమైతే ఎక్కడ పెట్టావురా? ఏం కాలేరా, కాపాడింది. కొబ్బరికాయ అన్నయ్య తీయలేడురా, నాకు తెలుసురా. చెర్రీ కావాలి మనం. వద్దు, పీ షూటర్ మాత్రం పెట్ట. చెర్రీ వచ్చింది. కాదు అమ్మా, ఏంద్రా అట్టొచ్చాడు? అస్సలు మేము అనుకోలేదు. అందుకే పీ షూటర్ అన్ని సైడ్ పెట్టాలనుకుంటున్నాను. పీ షూటర్ అయితే అక్కడ పెట్టి. అమ్మా, ఈడు ఒక తట్టు నొక్కపోయి ఒక తట్టు నొక్కాడు. అమ్మ బాబోయ్, అయినా మన చూసుకోండి నొక్కరా, ఎందుకురా టెన్షన్. సరేలే, ఈడు వస్తున్నాడు మళ్ళా. పెట్టు, వీడికి 3. ఎంజాయ్ రా, నువ్వు ఎంజాయ్ రా తమ్ముడు. కానీ తను ఎగిరేట. ఒరే అయిపోయాడు రా. చూస్తున్నాడు కదా, తనైతే అయిపోయాడు. ఇక్కడ మరీ దారుణంగా ఉన్నాయి. ఇక్కడ పెట్టేద్దాం. ఆవిడ అయిపోతాడు. అట్లెట్ వస్తున్నాడు రా, ఇంకోటి పెట్టరా. ఏం కాదు నా వాటిని. తినేస్తున్నాడు రా. అదే ఇద్దరు వెళ్ళిపోతారు రా. ఏదో తొందరగా దిగిరా, నీ ఇష్టం రా. రోవర్ ఉందిరా, ఒక్కటే ఉంది. కొబ్బరికాయ నేను ఇద్దరు అయిపోతారా? ఏదో వాడు వెళ్ళిపోతున్నాడు రా ఇంట్లోకి. ఉందిలే, అది ఒక్కటేలే ఉంది. అయినా అయిపోగొట్టేశాడు గాయస్. కానీ మన దగ్గర ఒక రోవర్ అయితే అయిపోయింది గాయస్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మా నాయన, మళ్ళీ సన్ఫ్లవర్ పెట్టేద్దాం ఇక్కడ. కానీ పీ షూటర్స్ మాత్రం వదిలిపెట్టబాకు, ఎక్కువ పీ షూటర్స్ పెట్టు. ఇక్కడ ఒకటి, ఇక్కడ. సో ఓకే గైస్, చూడండి ఎంతమంది వచ్చారో. అట్లటి జాంబీ అయితే వస్తున్నాడు గైస్. మనం వాడిని ఏం చేయలేమని అనుకుంటున్నాం గైస్. చెర్రీ పెట్టేద్దామా? అది అవసరం లేదు, వాడు లేచిపోయాడు. ఇక్కడ ఒకటి, మా నోడి దగ్గర ఒకటి పీ షూటర్ అన్నాడు. అవుతున్నాడు గేమ్ ఆడడానికి. ఒరే, ఇది చెర్రీ ఉందిలే మన దగ్గర. వచ్చేసారు ఫైనల్లీ. ఫ్రోజన్ బాబు షూటర్, ఫ్రోజన్ బాబు వచ్చేసాడు. ఈడితో ఇంకా మామూలుగా ఉండదు. వాడు వచ్చాడు.
ఫ్రోజన్ పీ షూటర్ మాత్రం సో దీంట్లో వచ్చేసి ప్లాంట్స్ తినేది అయితే వస్తుంది. ఇది ప్లాంట్స్ ఇంకా జాంబీస్ అదే జాంబీస్ తినేది వస్తుంది. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ప్లే కొడదాం. సో ఓకే వాళ్ళు అన్నమాట. ఈడు మళ్ళా వచ్చేసాడు. అథ్లెట్ వీడు వదిలిపెట్టేటట్లేడు గైస్. మళ్ళా 3 వచ్చాయిరా మనకి. ఓ అయితే మనం ఫ్రోజన్ పీ షూటర్ మాత్రం వదిలిపెట్టకూడదు గైస్. అదే ఇదిగోండి 175. ఇదిగో 175 అంటే. అయితే మనమైతే తొందరగా సన్స్ని కనెక్ట్ చేసి ఒక్కటి పెడితే చాలు 50 మంది పడిపోయేటట్టున్నారు. అయితే 175 అంటే అది మంచిదే. అదే మామూలుగా ఉండదు. సో ఎవరన్నా వస్తే సపోటా పండు అదిగోండి వచ్చేస్తున్నాడు. అయితే వాడు సపోటా పెట్టేసాను. పీ షూటర్ కూడా పెట్టు. తను తినేస్తాడు వాడు. అది లేదు కాదు తినేస్తాడు వాడు నాకు తెలుసు. ఈసారి చూస్తున్నారు కదా గైస్ 2 ఫైనల్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. తినేస్తున్నాడు గైస్ వాడైతే. ఏం కాలేదు గైస్. మన పీ షూటర్ మా ఉన్నాడు కదా పెట్టాడంటే లేచిపోతాడు వాడు. సో వాడి కాళ్ళు చేయి ఊడిపోయింది. ఊడిపోలేదు ఊడిపోబోతుంది. తలకాయ ఊడిపోయింది. ఇక్కడ ఇంకో పీ షూటర్ పెట్టారు. ఓ కరెక్ట్గా పెట్టిన దగ్గరికి వచ్చింది జాంబీ కూడా. ఎస్ మామూలుగా ఉండదు మరి మనతోటి. ఈ ఫ్రోజన్ పీ షూటర్ని మాత్రం పెట్టాల్సిందే ఖచ్చితంగా గైస్. ఎందుకంటే వచ్చింది కాబట్టి టెస్ట్ చేయాలి మనం ఫస్ట్లోనే 400 మాకు ఫస్ట్ మనం ఫ్రోజన్ పీ షూటరే ట్రై చేద్దాం. ఇంకో 100 సన్స్ రావాలి మనకి. ఇంకో 100 రావాలి. ఇటు వస్తున్నాడు పెట్టక తప్పదురా. ఊరి భలే వచ్చింది చూడరా 3 సన్ఫ్లవర్. ఖచ్చితంగా మన ఫ్యాన్స్ కి చూపించాల్సిందే. ఫ్రోజన్ పీ చూపిద్దాం. మనకెవరు ఫ్యాన్స్ లేరులే, మనకంత సబ్స్క్రైబర్స్. ఏమో ఉండొచ్చేమో కొంతమంది. సర్లేండి. ఎనీవేర్ మనమైతే ఇప్పుడైతే మంచి గేమ్ అయితే ఆడబోతున్నాం. మీకు కనుక ఇంకా ఈ తొందరగా కనెక్ట్ చేసుకో సన్స్ని. ఏం కాదు నా మాటి నువ్వు పెట్టేసా. సపోటా పెడదామా? సపోటా పండు. సరే అటు సైడ్ అయితే ఓనో దాన్ని కూడా తినేస్తాడేమో. సీన్ లేదు అడిగింది. కొబ్బరికాయ వచ్చాడు రా. వద్దు పెట్టబాకు నా మాటిను. మన అదే సబ్స్క్రైబర్స్కి చూపించాలి. ఇంకా 100 రావాలి. సన్ఫ్లవర్ని పెడదామా? వద్దులే ఉంచిపెట్టు. వచ్చేస్తాయిలే. లేచాడు రే సపోటా పండు అన్నయ్య. తీసుకో ఏదో లేచాడు. ఇంకొక సన్ను తీసుకో. ఫ్రోజన్ పీ షూటర్ పెట్టి ఇక్కడ పెడదాం. అది మామూలుగా ఉండదు గైస్. చూసారు కదా వీడేంది ఇట్టయిపోయాడు. ఫ్రోజన్ గాడి పవర్ ఎట్లుంటుంది అనుకుంటున్నావు? జీడు దెబ్బకి ఏంది ఫ్రై. వాడు దాంతో స్లో కూడా అయిపోతాడు ఆ ఫ్రీజ్ వల్ల. అది పోయాడు అసలు దగ్గరికి రాకముందే పోయాడు. ఇక్కడ కొబ్బరికాయ పెట్టేద్దామా? అదిగోండి అక్కడ పీ షూటర్ పెడదామా? పీ షూటర్ పెడదామా? మళ్ళీ ఇదే పెడదామా? మళ్ళీ అదే పెడదాం. సరే అదిగో చూస్తున్నారు కదా గైస్. మేమైతే మీకు అదిగో ఒక్క షాట్కే కొబ్బరికాయ సపోటా పండు నేను పెట్టేసాను తొందరగా. ఓ గైస్ ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ మర్చిపోకుండా చేయండి. మామూలుగా ఉండదు. ఓ అథ్లెట్ జాంబీ ఈడొకడు దాన్ని దాటేసి వెళ్ళిపోయాడు గైస్. సో మనం అయితే కొబ్బరికాయని పెట్టేసి తొందరగా వాడు ఎగిరిపోతా. మర్చిపోయా అది. మనోడికి కూడా బాగా తెలివి ఉంది. మామూలుగా ఉండదు. మన ఫ్రెండ్ అంటే మామూలుగా ఉండదు. ఈడొచ్చేసాడంటే ఇంకంతేరా తలనొప్పి. వాడు ఇంట్లో కాకూడదు ప్లీజ్. కొబ్బరికాయనా పెట్టు. కొబ్బరికాయ ఎక్కడుందిరా? లాగ్ అవుతుంది గాయస్. నో ఇంకొక్కటే. కమాన్ కొబ్బరికాయ. కమాన్ వాడు ఇంట్లో వెళ్ళిపోతున్నాడు. యాడ్ చూసేద్దాం. ఓకే గైస్ మొత్తానికి అయితే మేము అది పెట్టేసాము. యాడ్ చూసాము. మన ఇల్లుని కూడా కాపాడుకున్నాం గైస్. మామూలుగా ఈ ఫ్రోజన్ పీ షూటర్ల కోసమే. ఫ్రోజన్ అసలు 350 పోయింది. 350 పోయింది. ఇంకో పీస్ వద్దులే ఫ్రోజన్ పెడదాం. హ్యూగ్ వే అప్పుడు ఫ్రోజన్ పెడదాం. ఇంకో హ్యూగ్ వే వస్తుంది తొందరగా. సన్స్ కలెక్ట్ చేయి. ఇంకొక సన్ ఒరే చెర్రీ రా. ఇక్కడ ప్లాంట్ అయిపోయిందిరా. ఎందుకు చేసావు ప్లాంట్? సర్లే ఉరికేస్తారు గాయస్. వాళ్ళు మనైతే మన ప్లాంట్ని అయితే తినేస్తారు. సన్స్ని అయితే తొందరగా కలెక్ట్ చేస్తున్నాడు మావాడు.
హ్యూగ్ వేవ్స్ ఆఫ్ జాంబీస్. ఇంకో హ్యూగ్ వేవ్ ఉంది గాయస్, ఇది అయిపోయాక అదే ఒరే సపోటా పండులు రెండు లేచినాయి. ఓ సూపర్. సపోటా పండు ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదాం కానీ తొందరగా తీసుకో. అమ్మో ఇక్కడ వస్తున్నాడు. మన దగ్గర చెర్రీ ఉంది, మనకి భయం వేయాలి. నేడైనా దూకమను గాయస్, వాళ్ళని ఎక్కడైనా దూక్కోమనండి గాయస్, మనకైతే అస్సలు భయపడేదే లేదు. ఏందో పెద్ద మనోడు పెద్ద హీరో లాగా చేద్దాం అనుకున్నాడు, కాకపోతే పేరు పెట్టుకోకూడదు గాయస్. అందుకే కొబ్బరికాయ నేను పెట్టద్దు, కొబ్బరికాయ ఇక్కడ పెట్టాలి. అవసరం ఫ్రోజన్ ఉన్నాడు. ఫ్రోజన్ ఉన్నా కానీ వాడు ఎగురుతాడు రా. కొబ్బరి అసలు అవసరం లేదు. అజ్జుడు అథ్లెటీ అయిపోయింది, అథ్లెటీ పని అయిపోయింది. వాడు అక్కడ చిన్నగా వస్తున్నాడు. ఈ లోపల మన పీ షూటర్ మామయ్య అయితే వాడిని అయితే లేపేస్తాడు. ఫ్రోజన్ పీ షూటర్స్ అయితే పెట్టాం గాయస్. ఇక్కడ వీడిని ఒకటి పెడదాం రా. పీ షూటర్స్ అయితే కొడుతున్నారు గట్టి గట్టిగా. దీన్ని తీసి వేరే చోట పెట్టచ్చా? ఏంటి అట్లా ఉండదు, ఒకసారి ప్లాన్ చేశాక అంతే. ఉరే 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 పెద్ద పిత్రేగాడు రా, వచ్చేసాడు రా. వచ్చేసాడు అయినా పడిపోతాడులే. తలకి ఎగిరిపోయింది. మరి మనతో పెట్టుకుంటా గాయస్. ఇంకా హ్యూగ్ వేవ్ అయితే ఉండబోతుంది. ఆ లోపల మేము సన్స్ అయితే కలెక్ట్ చేసేయబోతున్నాం. సపోటా పండు ఎందుకు రా గెలుకుతావు? అథ్లెటీ సపోటా పండు ఉందిలే ఇక్కడ. వాడు ఎటు వస్తున్నాడు? దాటేస్తాడు రా ఎగిరి. వాడు సస్తాడు ఖచ్చితంగా. సావుడని చస్తాడని చూద్దామా? కానీ మా సపోటా అన్నయ్య కాదు, వాడు దాటుకొని ఎగురుతాడు అని చూసుకో. కాదు ఎగురుతాడు అని వాడు చస్తాడు, ఎగిరే ఎట్ట చస్తాడు. అంత సీన్ లేదు, మావాడు అంత తీరికి వదిలిపెట్టడు అథ్లెటీ అయితే. చూస్తున్నాడు కదా గాయస్, ఇప్పుడు చూడండి తెలివి. ఈడేందో ఏదో అనుకుంటున్నాడు పేల్తాడని, అసలు అంత సీన్ లేదు. మా అథ్లెటీ వదిలిపెట్టడు అని చూస్తున్నాడు కదా. అయినా అది కొట్టేస్తుంది వాడిని. ఈ కొబ్బరికాయ తింటా కూర్చుంటాడు. వీళ్ళ కొబ్బరికాయ అంటే ఎందుకు అనిపిస్తాం ఏమో మరి. కొబ్బరికాయ నేను ఇక్కడ ఒకటి పెట్టేద్దాం, వాడు తినేస్తాడేమో పాపం దాన్ని. కొబ్బరికాయ కూడా తింటాడు కదా. హ్యూగ్ వేవ్ వచ్చేస్తాడు, ఇది అథ్లెటీ వస్తున్నాడు. ఇది చెర్రీ ఉంది మన దగ్గర ఇప్పుడు, ఇది కూడా వచ్చింది. అది ఎక్కడ కూడా పెట్టిరా, అది ఉంటే ఒక్కొక్క దగ్గర చాలా సరిపోద్ది. ఎక్కడ పెడదాం? ఇక్కడ పెట్టేద్దాం, ఇక్కడ ఎక్కువ మంది వస్తున్నారు. గాయస్ మేమైతే ఫ్రోజన్ పీ షూటర్ అయితే పెడుతున్నాం. హ్యూగ్ వేవ్ వస్తారని. ఒకటి తలకే లేచిపోయి అథ్లెటిక్ అయితే మామూలుగా గైస్. ఓకే సో ఓకే, మళ్ళీ ఏమనుకోబాకండి, డిస్టర్బెన్స్ ఉంది. ఓకే గైస్, డిస్టర్బెన్స్ ఉండడం వల్ల వీడియోని అయితే పాస్ చేసాం గైస్. ఇద్దరు చెర్రీ కాపాడద్దులేండి గైస్. మనం అవసరం లేదు గైస్, అసలు పీ షూటర్ ఉందిగా మనకి, అసలు అవసరం లేదు. అవసరం లేదు, పేస్ట్ బాబు. అవునా సరే. పీ షూటర్ ఫ్రోజన్ పీ కాబట్టి ఓకే. ఇంకో ఫ్రోజన్ పీ షూటర్ అయితే ఉంది. అదే కొబ్బరికాయ ఉన్నాయి పాపం, డ్యామేజ్ వచ్చిందిరా. సో మనకి ఈ గేమ్ గనక మనం గెలిస్తే హ్యూగ్ వేవ్ వస్తుంది. నా మాటిని ఎక్కడొకక్కడ ఫ్రోజన్ పీ షూటర్ పెట్టేసి ఇదిగో ఇక్కడ పెట్టి రెండు పీ షూటర్లు అయిపోద్ది. వచ్చిన ఇక్కడ సపోటా పండు కూడా ఉంది, కాపాడ్డాను. అమ్మోరి కరెక్ట్ టైంకి పెట్టావురా నాయన. మనం అంటే ఇదిగో వస్తున్నారు, ఇట్టించే ఎక్కువ వస్తున్నారు. అయినా అయిపోతారు వాళ్ళందరూ. అరే ఇక్కడ సపోటా పండు పెడతాను. అన్ని దగ్గర కొబ్బరికాయ పెట్టారా, డిఫరెన్స్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఉండాలి నేను కొబ్బరికాయ. చూసారు కదా గైస్, నేను ఇంతకుముందు అయితే ఈ గేమ్ ఆడే, అందుకనే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కానీ ఇక్కడ మరి దాన్ని ఒక పీ షూటర్ని అయితే పెట్టాడు మోడ్, అసలు జాలి లేకుండా. అంటే అది అంటే మామూలుగా ఉండదు మనతో. తనకి అక్కడ ఒకవేళ ఎక్కువ వస్తే నువ్వేం చేస్తావు అంటే నేనేం చేయలేను అంటాడు. ఇంకో ఇక్కడ సపోటా పండు చెప్పాను. చూస్తున్నాను ఒక్క పీ షూటర్, కానీ చాలా డిఫరెన్స్ వస్తుంది. అరే కరెక్ట్ టైంకి అక్కడ కూడా పెట్టాము. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా చెర్రీ కోసం మనం ట్రై చేయాలి. హ్యూగ్ వేవ్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది గైస్, దాన్ని అయితే ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. చెర్రీని పెట్టుకొని మనం చాలా సన్స్ని కలెక్ట్ చేయాలి అన్ని చోట్ల. ఇక్కడ 2 సపోటా పండ్లు ఉన్నాయి, ఏం కాదు. ఇది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టు. ఎక్కడ ఎక్కువ మంది వస్తున్నారు చూడండి, మామూలుగా ఉండదు. 2 పీ షూటర్లు, ఒక
ఒక్క ఫ్రోజన్ పీ బాబు. షూటర్ ఒక్క జాంబీ, కానీ ముందు మాత్రం చాలా డిఫెన్స్ ఉంది గైస్. ఎస్, ముందు ముందు 2 సపోటా పనులు లేచింది. వాడు ఏం చేసాడు ఉన్నాడు. పొటాటో గాయస్. ఇంకా దగ్గరగా ఉన్న మన హ్యూగ్ వేవ్కి, వీళ్ళ తర్వాత వచ్చేది హ్యూగ్ వేవ్ గాయస్. దీన్ని ఎదుర్కోవడం మన వల్ల అయితే అస్సలు కాదు. అదే మనం ఎదుర్కొంటాం. మనం ఎవరా, మనం మన సబ్స్క్రైబర్స్ కోసం ఒకటేసారి వీడికి ఇవి 2 చూసుకుంటాయి. సపోటా కాయలు. వాడు రాడా ఎగిరేవాడు. వద్దులేరా నాయన, మళ్ళీ ఎందుకు వచ్చింది. ఇద్దరు వస్తున్నాడు అన్నావా లేదా ఎగిరేవాడు. అమ్మో దాన్ని ఎగురుతాడు రా, ఎట్టో కట్టేదో చేద్దాం. ఇంకొకప్పటికైనా తెచ్చి ఇటు పెట్టరా అన్న మాట. ఎక్కడ పెట్టేవారు, ఇక్కడికి వస్తాడు రా ఎగిరి. అక్కడ అక్కడ సపోటా పండు ఉంది. సపోటాకాయ చూసుకుంటారు. సపోటా పండుతో మామూలుగా ఉండదు. అమ్మ బాబోయ్, చూసారు కదా, రాను మామూలుగా ఉండట్లేదు. ఇది కొంచెం ఇలానే, దీనికే ఇలా ఉంది. మరి ఇంకా మనం నైట్ లెవెల్కి పోయామంటే ఇంకా మామూలుగా ఉండదు గైస్. ఏదో నైట్ లెవెల్ అంట గైస్. ఒరే తింటున్నాడు రా మనోడు. అయిపోతుందిలే, అయిపోయాలో మనోడికి ఇది చూసుకుంటుందిలే. సపోటా పండు షూటర్ కొట్టలేకపోతుందండి. అయిపోయాడు. మామూలుగా ఉండదు మనతోటి. ఓ నో గైస్, దాంతో కూడా పని లేనట్టుంది. అదే కొట్టేస్తుంది. హ్యూజ్ వేవ్ వస్తుందిరా. ఓమో దగ్గరకు ఉంది. పెట్టిరా ఫ్రోజన్ పీ షూటర్లు, లేకపోతే ఇదైనా పెట్టేసి నా మాటిని తొందరగా. ఇక్కడ పెట్టా గైస్. హ్యూజ్ వేవ్ అయితే వస్తుంది గైస్. కొట్టండిరా, ఇక్కడ పెట్టాలిరా నాయన. ఏందో ఇక్కడ పాపం ఒకటే పెట్టు. దీన్ని తీసేసి ఇది పెడదామా? తీయడానికి లేదురా, ఉంది. ఇదిగో షవల్తో ఎట్టంటే అది వెళ్ళిపోతుంది. అవునా? ఏమరా, నాకు అసలే గేమ్ రాడు. చూద్దాం. ఏమోలే ఇక నువ్వు ప్రయోగాలు చెప్ప, మళ్ళీ షవల్ వస్తే ఏం చేయాలా? అదిగో మామూలుగా ఉండదు రా మనతోటి. అవునా? ఓకే గైస్. సో వీడియోలు ఎంత మామూలుగా పెరిగిపోవాలా. ప్లీజ్ గైస్, లాస్ట్ వరకు చూడండి మా కోసం. ఆల్సో ఇంకా మన ఛానల్కి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే హ్యూజ్ వేవ్ వచ్చేసిందిరా. సుడిగాలిలో కష్టాలు పడి ఇక్కడికి తలబడుతున్నాము మీకోసం. సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్లు మీకోసం. ఈడొచ్చేసాడు రా. నాకు అర్థమైపోయింది రా. వాడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. ఈ షూటర్లు పెట్టి ఆగు. ఇక్కడ ఎక్కడో ఒక చోట, 2 చోట్ల. ఒరే వాడు కరెక్ట్గా ఈ ఫ్రోజన్ ఉన్న దగ్గరే వచ్చాడు రా. అయిపోయాడు పో. ఉరే ఏంద్రా ఎంతమంది వచ్చారు. ఉరే చెర్రీ పెట్టుకోండి రెడీగా. ఇంకొకసారి రావాలి చెర్రీ కదుర్దు. వస్తాను. చెర్రీ పెట్టేద్దామా? ఏడు పెట్టేసారు, అయిపోతారు అందరూ. పెట్టేయి పోయి కొట్టు. అది మామూలుగా చెర్రీ అన్నైతే మామూలుగా. మీకు ఒకవేళ వీడియో నచ్చినా నచ్చకపోయినా మా కోసం దయచేసి లైక్ చేయండి గైస్. మేము చాలా కష్టపడి అయితే వీడియో చేస్తున్నాము. అసలు ఈ గేమ్ అయితే మా ఫ్రెండ్ అసలు ముందుకే పోదన్నాడు. మీరు ఆ మాటను అబద్ధం అని చూపించాలి గైస్. చూసారు కదా, మనిషి జాంబీలు తినే ప్లాంట్ అయితే 150కి వస్తుంది మనకి. అంటే మార్కెట్లో 150కి వస్తుంది. అందరూ కొనాల్సిందిగా కోరుకుంటాను. సో ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం లెవెల్ని చేద్దాం. లెవెల్ ఎన్నో ఒకరికి వెళ్దాం. సో ఫస్ట్ ఇదేం చేస్తుందో చూద్దాం. డివోర్స్ జాంబీ హోల్ బట్ ఈజ్ యాడ్ వచ్చేసిందిరా. సర్లేండి ఏదో ఒకటి. నెక్స్ట్ వీడియోలో దీన్ని టెస్ట్ చేద్దాం. మీకు నెక్స్ట్ హీరో పీ షూటర్ గాయస్, అది చూడండి. దానికి అది ఒక్కసారి 2 పీ షూటర్ అయితే పంపిస్తుంది. సో గాయస్ మా టార్గెట్ ఏంటంటే వీటిని కంప్లీట్ చేసేసి మేమైతే నైట్ లెవెల్కి అయితే వెళ్ళిపోబోతున్నాం. సో ఇది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం గైస్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. సో ఇది మేము లైక్స్ ఆశిస్తున్నాం గైస్. మీరు లైక్స్ చేస్తే మేము ఇంకా ఇలాంటి చాలా గేమ్స్ ఆడి వీడియోస్ పెడతా ఉంటాం. సో ఇది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. నువ్వు బాయ్ చెప్పరా. బాయ్.